కొంతకాలం పాటు మాత్రమే చూడగలం. ఆ బిడ్డ ఎదిగి వృద్ధాప్యం వచ్చేంత వరకు ఆ బిడ్డల్ని మనం చూడలేము. వారికి కావలసినటువంటి ఆ ఆశీర్వాదాలు మనము కొంతవరకు మాత్రమే ప్రయత్నం చేసి ఇవ్వగలం, కానీ వారికి జీవితాంతం ఇవ్వగలిగింది దేవుడు మాత్రమే. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, గర్భంలో ఉన్నప్పుడు మనల్ని సంరక్షించేది తల్లి. భూమి మీద అడుగు పెట్టేటప్పుడు మన కొరకు సకల ఆశీర్వాదాలు కానీ మనకు అవసరాలన్నీ తీర్చేది తల్లిదండ్రులతో పాటు దేవుడు అధిక శాతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక మరణించిన తరువాత మన జీవితానికి కావలసిన భరోసా ఇచ్చేది దేవుడు మాత్రమే. ఇది మనందరం శ్రద్ధగా వినాలి. ఏంటండి, మరణించిన తరువాత ఒక జీవితము ఉందా? మరణించిన తరువాత మనం ఎక్కడికి వెళ్తాం? అసలు మరణించిన తర్వాత మనిషే ఉండడు కదా, మనము ఏమవుతాం? మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఒక ఆలోచనలో పడి ఉంటాం. శ్రద్ధగా వినండి. ఈ లోకమును ఎంతో ప్రేమించి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ భూమి మీద పుట్టించాడు. నీ మీద ప్రేమతో నిన్ను నీ తల్లి గర్భములో ఆయన ఉంచాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి మనల్ని ఎంతో సంరక్షిస్తుంది అని మనందరం అనుకుంటూ ఉన్నాం. తల్లితో పాటు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నీకు ప్రతి క్షణము కూడా ఉన్న 9 నెలల పాటు నిన్ను ఎంతో తన సొంత బిడ్డగా భావించి నీకు రక్షణ ఇచ్చి, నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి భూమి మీద అడుగు పెట్టేంత వరకు కాపాడేది దేవుడు మాత్రమే. ఇది గమనించండి. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా గర్భంలో ఉన్నప్పుడు మనందరినీ కూడా తల్లి ఎంతో సంరక్షిస్తుంది. కానీ తల్లి గర్భంలోకి మనం రావడానికి, తల్లి గర్భంలో మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి ప్రధానమైన కారణం దేవుడే. ఈ విషయాన్ని మనందరం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ సందర్భంగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఇక ఈ భూమి మీద అడుగు పెట్టిన తర్వాత మనకు కావలసిన అవసరాలన్నీ కూడా తల్లి తండ్రి వారి సొత్తు ఉన్నంత వరకు, వారి శక్తి ఉన్నంత వరకు, వారికి మన మీద ప్రేమ ఉన్నంత వరకు మాత్రమే మనకి వారికి మన అవసరాలు తీరుస్తూ ఉంటారు. మన మీద ప్రేమ లేకపోతే, లేదా నీవు వారి మీద తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించలేకపోతే వారు మన పట్ల ఎటువంటి సహాయము చేయరు. ఇక మరణించిన తరువాత, ఇప్పుడే మాట్లాడుకున్నాం, మరణించిన తరువాత ఒక జీవితం ఉందా? ఉందండి. మరణించిన తరువాత కూడా ఒక జీవితం ఉంది. అది కేవలం భూమి మీద ఉన్నట్టు 60 ఏళ్ళో 70 ఏళ్ళో 50 ఏళ్ళో కాదండి. మరణించిన తర్వాత మనకి శాశ్వతమైన జీవితం ఉంది. సదాకాలము జీవించే గొప్ప భాగ్యం ఉంది. దేవుని చెంత ఉండి, మనల్ని సృష్టించినటువంటి మన తండ్రి అయిన దేవుని చెంత ఉండి మనము జీవించే గొప్ప భాగ్యం ఉంది. అదే నిత్య జీవము. సదాకాలం మనం అక్కడ జీవించగలం. అక్కడ జీవించాలంటే నీవేం చేయాలి? ఈ భూమి మీద జీవించడానికి చక్కగా మంచి ఆరోగ్యం కాపాడుకుంటూనో, మంచి ఆహారం తింటూనో మనం బ్రతకచ్చు. కానీ శాశ్వతమైన జీవితం దేవుని చెంత ఉండాలి అంటే నీవు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను అంగీకరించి ఆయన మాట చొప్పున నీవు జీవిస్తే ఖచ్చితంగా మరణించిన తర్వాత నీకు ఒక నిత్యమైన జీవితము ఆయన చెంత ఉండి మరి నీవు జీవించగలిగే గొప్ప భాగ్యం ఉంటుంది. అక్కడ మరణం ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు. నిత్యము సంతోషమే. దేవుడితో కలిసి సంతోషంగా కూడా మనం సంతోషంగా గడిపే గొప్ప భాగ్యం వస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజ దేవుడెవరు, నిజ రక్షకుడెవరు, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మట్టి నుండి, అనగా ఈ మట్టి నుండి మనల్ని దేవుడు ఒక బొమ్మగా తయారు చేసి మన నాసికారంధ్రములో ఆయన యొక్క జీవవాయువును ఊది మన మీద ప్రేమతో ఆయన మనల్ని ఒక జీవాత్మగా తయారు చేశారు. మరణించిన తర్వాత ఈ మట్టి నుండి వచ్చినటువంటి ఈ శరీరము తిరిగి మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఆత్మ అయినది ఆ ఆత్మ ఇచ్చినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళాలి.
అక్కడికి వెళ్ళాలి అంటే నిత్యము నీవు ఆయన్ని అంగీకరించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన అంగీకరించాలి, ఆయన మాట చొప్పున నీవు నడుచుకుంటూ ఉండాలి. ఆయన మాట చొప్పున నీవు నడుచుకుంటూ ఉంటూనే అక్కడికి వెళ్ళగలవు. అయ్యా ఇదిగో కొంతకాలం నేను దేవుణ్ణి అంగీకరించాను, ఆ తరువాత మళ్ళీ నేను మారిపోయాను, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళగలనా? ఖచ్చితంగా నీవు వెళ్ళలేవు. అంతము వరకు బాగా గమనించండి, అంతము వరకు చివరి వరకు స్థిరముగా విశ్వాసము ఎవరైతే ఉంటారో ఆయన అంగీకరిస్తారో వారు మాత్రమే ఆయన చెంతకు వెళతారు. ఇది మనందరమే వినాలి, మన హృదయాల్లో ఈ మాటను పదిలపరుచుకోవాలి. దేవుని విశ్వసించాం ఎంతవరకు? మరణము వరకు కూడా మనము ఆయన విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టినట్లయితే నీవు ఆయన చెంతకు వెళ్ళలేవు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ కొన్ని మాటలు వినండి. దయించి మధ్యాహ్న కాల సమయంలో దేవుని గురించి తెలుసుకున్నాం. దేవుడు ఎవరు? మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని నిత్యము రక్షించే రక్షకుడు. యేసు అనగా రక్షకుడు అని అర్థము. ఆయన మనల్ని రక్షిస్తూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు నన్ను రక్షించారండి అని మీరు అందరూ అనుకోవచ్చు. దేవుడు కంటికి కనిపించని అద్భుత ఆశ్చర్యకరుడు. నిన్ను అనేక అపాయం నుండి తప్పించిన వాడు ఆయన. ఆయన పలానా రూపంలో వచ్చి నిన్ను రక్షించడానికి ఈ భూలోక సంబంధమైన దేవత కాదు. అయినప్పటికీ మనము గ్రహించాల్సింది, మనల్ని రక్షించగలిగేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎలా రక్షించారో ఒక మాటలో చెప్తాను, మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు కూడా మనం అనేకమైన తెలుసో తెలియకో తప్పిదాలు మనం చేస్తూనే ఉన్నాం, అనేకమైన తప్పులు చేస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా మనం ఒకటి గమనించాలి, తప్పు చేస్తే దానికి ఒక శిక్ష ఉంది. తప్పు చేస్తే దానికి ఒక శిక్ష ఉంది. మరి మనం చేసిన తప్పులకి, మనం చేసిన తప్పిదాలకి ఎవరు శిక్ష అనుభవించారు? నేను ఎన్నో తప్పులు చేశానే ఇన్ని సంవత్సరాల కాలంలో, మరి నా తప్పులు నన్ను ఎవరు శిక్షించలేదే. నువ్వు చేసిన తప్పులను, నీవు చేసిన తప్పిదాలకు ఆయన ఏనాడో శిక్ష అనుభవించి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన శిలువ మీద మరణాన్ని అనుభవించారు, శిక్షను అనుభవించారు. మండు టెండలో ఆయన నీ కోసం శిలువను మోస్తూ, దెబ్బలు తింటూ, అవమానాలు ఎదుర్కొంటూ మరణాన్ని సైతము ఆయన తన భుజాల మీద వేసుకొని దాన్ని కూడా జయించి తిరిగి మూడవ నాడు లేచి జీవము గల దేవుడు, ఈయన జీవము గల దేవుడు, నిత్యము నివసించదగిన దేవుడు అని ఆయన కొనియాడబడ్డాడు. మీరందరూ తెలుసుకోవాలి, జీవము గల దేవుడు ఎవరు, నిన్ను రక్షించే దేవుడు ఎవరు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన శిలువ మీద మరణాన్ని భరించి దాన్ని జయించి మూడవ నాడు లేచి, ఇదిగో త్వరలో నేను మీ కొరకు రాబోతా ఉన్నాను, నేను వచ్చే సమయంలో మీరందరూ కూడా సిద్ధపాటు కలిగిన జీవితాన్ని కలిగి ఉండండి, ఇదిగో నా కొరకు ఎదురు చూడండి, సత్య మార్గాన్ని అనుసరించండి, నీతి మార్గంలో జీవించండి అంటూ ఆయన మనకు అనేకమైన ఉపదేశాలు చెప్పారు. అలా ఎవరైతే నడుచుకొని జీవిస్తారో వారికి నిత్య జీవము త్వరలో రాబోతా ఉంది. ప్రియమైన సహోదరుడు, సహోదరుడా, ఇదిగో ఇళ్ళలో ఉండి వింటున్న నీవు సత్యదేవుడు ఎవరో, నిజ దేవుడు ఎవరో తెలుసుకో. ఈ క్షణమే ఆయన అంగీకరించు. మరి భూమి మీద నాకు ఆశీర్వాదాలు రావా? భూమి మీద కూడా నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మి అంగీకరించి నీ ఉన్న చోటనే మోకాలి, నీకున్న రోగాల నుండి స్వస్థత లభిస్తుంది, నీకున్న ఇబ్బందుల నుంచి విడుదల కలుగుతుంది, నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. నమ్మి ఆయన అంగీకరించు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ చేతులు జోడించి సవినయంగా నేను కోరుకున్నది ఒకటి, లోక రక్షకుడు, సర్వ సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన అంగీకరించండి. మీ జీవితాల్లో గొప్ప వెలుగులు, గొప్ప మేలులు మీకు రాబోతా ఉన్నాయి. ఆయన అంగీకరించి మీరు కూడా మావలే రక్షణ మార్గంలో నడిచి ఇదో నిత్య జీవానికి పాత్రలు కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తా ఉన్నాను.